మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సింది ఏంది? మిగిలిపోయిన ఆపూర్తి పనులను ఎందుకు చేస్తలేరు ముఖ్యమంత్రి గారు అని మీరు దమ్ముంటే, పాలమూరు ప్రయోజనాలు పట్టిన నాయకులైతే, మీకు పదవి లాలస లేకపోతే, ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి మీరు నిజంగా అయితే. లేదంటే పదవులు వదులుకోవాలి. 3 ఏళ్ళు కావస్తుంది, ఇప్పటిదాకా తట్టెడు మట్టి తీయలే. మా పాలమూరు ఎందుకు తీయలే? నువ్వు పాలమూరు బిడ్డనని చెప్పుకుంటావు ముఖ్యమంత్రి, మాకు ముఖం లేకుండా పోతుంది, ఏం చేస్తున్నావు అడగాలి చేతనైతే. పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేయించడానికి పురమాయించాలి. అధ్యయనికి చేత కాదు. ఈ ముఖ్యమంత్రికి మీకు పెళ్లిళ్ళు, పేరంటాలు, బారసాలలు, చీరలు, ఢిల్లీ ప్రయాణాలు ఇవే తప్ప మరి ఆంధ్రప్రదేశ్ పోయి కూర్చొని ఆడ అవునా మరి ఏంది పంచాయతీ, ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని మాట్లాడినరా? ఢిల్లీకి పోయినరా? అపెక్స్ కౌన్సిల్ను డిమాండ్ చేసి ఆంధ్రప్రదేశ్ని అక్కడికి పిలిపించి, అపెక్స్ కౌన్సిల్ ముందరికి పిలిపించి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసినరా? చేయలే. ఇవాళ చేతులు కాలినాక ఆకులు పట్టుకునేటువంటి విధంగా ధర్నాలు చేసి ఒక షో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.